బాపట్ల జిల్లా ఆర్యవైశ్య సంఘం నిజాంపట్నం గ్రామం బాపట్ల జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్గా తూనుగుంట్ల శ్రీనివాసరావు, ఆర్గనైజర్ సెక్రటరీగా ఆలపాటి సాంబశివరావును నియమించారు. మా సంఘం నుంచి 4/2/2024లో ప్రమాణ స్వీకారం జరిగింది. 2 సంవత్సరాలకు సంబంధించిన జిల్లాకు సంబంధించిన పలు కార్యక్రమాలకు పాల్గొనడం జరుగుతుంది. అంతేకాకుండా బాపట్లలో ఆర్యవైశ్య సంఘం తరపున ఫంక్షన్ హాల్ లాంటిది కట్టించాలని మా సంఘం తరపు నుంచి అందరూ సహాయ సహకారాలు అందిస్తామని వాగ్దానాలు చేశారు. జిల్లాలో ఉన్న ఏ ఆర్యవైశ్య పేదవారికి ఏ సహాయం కావాలన్నా మా తరపు నుంచి అందిస్తామని తెలిపారు. అందుకని మేము ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాము. బాపట్ల జిల్లా ఆర్గనైజర్ కార్యదర్శి ఆలపాటి సాంబశివరావు. సాంబశివరావు నిజాంపట్నం గ్రామం. నేను బాపట్ల జిల్లా ఆర్యవైశ్య సంఘములకు ప్రెసిడెంట్గా తూనుగుంట్ల శ్రీనివాసరావు, ఆర్గనైజర్ సెక్రటరీగా ఆలపాటి సాంబశివరావు నన్ను నియమించారు. మా సంఘం 4 ఫిబ్రవరి 4వ తారీఖున ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ 2 సంవత్సరాలకి మేము జిల్లాలకు సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొనటం జరుగుతుంది. అంతేకాకుండా బాపట్లలో ఆర్యవైశ్య సంఘం తరఫున ఒక సత్రం లాంటిది హాలు, కన్వెన్షన్ హాల్ టైప్లో కట్టించాలని ప్రపోజల్ పెట్టాము. దానికి మా సంఘం తరఫున అందరూ సహాయ సహకారాలు అందిస్తామని వాగ్దానాలు చేశాం. జిల్లాలో ఉన్న ఏ ఆర్యవైశ్యులు పేద ఆర్యవైశ్యులకి ఏదైనా హెల్ప్ కావాలన్నా చేస్తామని నమ్మకంతోనే మాకు పదవి ఇచ్చారు. అందుకని మేము ఎల్లవేళలా వాళ్ళకి అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాం. మీ పదవి ఏంటి? నా పదవి జిల్లా ఆర్గనైజర్ కార్యదర్శి. జిల్లాకి మేము 13 మంది మేము జిల్లాలో, గుంటూరు జిల్లాలో 11 మండలాలు, ప్రకాశం జిల్లాలో 14 మండలాలు, 25 మండలాలకు కలిపి ఒక కమిటీగా ఏర్పాటు జరిగింది. ఈ 25 మండలాల్లో ఆర్యవైశ్య సంఘానికి సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా ఈ 13 మందితోనే జరగాలి. 13 మంది మెయిన్. ఈ 13 మంది ధ్వజస్తంభాలు లాంటి వాళ్ళు ఈ 13 మందితోనే సంప్రదింపులు జరిగిన తర్వాత మిగతా కార్యక్రమంలోకి వెళ్తాము.